నాన్న చెప్పండి. నాన్న ఇంట్లో పరిస్థితులు బాగలేవురా, కొంచెం డబ్బులు ఉంటే పంపించావా? నాన్న పంపిస్తాను నాన్న, శాలరీ ఇప్పుడే క్రెడిట్ అయింది, పంపిస్తాను నాన్న. ఏంటి అంత హడావిడిగా డబ్బులు ఎంచుతున్నావు? అది మా అమ్మ నాన్న ఫోన్ చేశారు, వాళ్ళకి ఏదో అవసరం ఉందంటే డబ్బులు పంపించాలి. నాకు ఎలాగో శాలరీ క్రెడిట్ అయింది కదా, అందుకే పంపిద్దామని. ఏంటి డబ్బులు పంపిస్తున్నావా? ఒకప్పుడు అంటే నువ్వు బ్యాచులర్, ఇప్పుడు మనకు పెళ్లి అయింది, మనకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది, మనకంటూ సేవింగ్స్ ఉండదా? నువ్వు డబ్బులు పంపిస్తే నేను ఒప్పుకోను. అదేంటి అలా మాట్లాడతావు? అయినా నేనే కదా వాళ్ళని చూసుకోవాల్సిన, చిన్నప్పటి నుంచి నన్ను చదివించిన స్టేజ్ తీసుకుంది వాళ్ళే కదా. వాళ్ళని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? అయితే మాత్రం వాళ్ళు ముసలోళ్ళే కదా, బతుక్కోలేరా? నెల నెల పెన్షన్ వస్తుంది, ఏం చేస్తారు? ప్రతిసారి నువ్వు డబ్బులు పంపించాలంటే కుదరదు. నేను లాస్ట్ మంతే చెప్పాను కదా, ఈ మంత్ శాలరీ క్రెడిట్ అయితే వాషింగ్ మిషన్ కొనాలనేసి. నేను బట్టలు ఉతకలేకపోతున్నాను, నువ్వు ఇంక నుంచి వాళ్ళకి డబ్బులు పంపించొద్దు. నువ్వు కనుక డబ్బులు పంపిస్తే నా మీద ఒట్టే చెప్తున్నా. ఏంటి ఈ టైంలో మా నాన్న ఫోన్ చేస్తున్నాడే? హలో నాన్న చెప్పండి. అమ్మా మీ అమ్మకు ఒళ్ళు బాగాలేదమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేసిన డబ్బులు ఉంటే పంపించమ్మా. అయ్యో అవునా నాన్న, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మొత్తం నేను చూసుకుంటాను. ఈ రోజే మీ అల్లుడికి శాలరీ క్రెడిట్ అయింది.